ఆస్కార్ అంటే కేవలం 3 కిలోలకు పైగా ఉండే ఆ బొమ్మ మాత్రమే కాదు, ముద్దులొలికే భామల హోయలు కూడా. దేశ విదేశీ హీరోయిన్లు ఆస్కార్ ప్రీ పార్టీలో అదుర్సనిపిస్తుంటారు. ఇందుకోసం డ్రెస్ డిజైనర్స్ హడావిడి మామూలుగా ఉండదు. ఈసారి కూడా మన ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ లో అందాలను ఆరబోసింది. ఈ ఆరుబోత ఎక్కడో తేడా కొట్టినట్లుంది. సోషల్ మీడియాలో బ్యాక్ టాక్ తెచ్చుకుంది. గతేడాది ఆస్కార్ అవార్డులకు మన దేశీ గర్ల్ బీటౌన్ క్వీన్ ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్ పై వైట్ డ్రెస్ తో అదరగొట్టింది. అందర్నీ అట్రాక్ట్ చేసింది. తాజాగా 89వ ఆస్కార్ వేడుకకు కూడా సరిగ్గా ఇలాగే ప్లాన్ చేసింది ప్రియా బేబీ. అవార్డుకు ముందు ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీ ఆస్కార్ పార్టీకి దివి నుంచి భూమికి దిగిన దేవకాంతలా తళుకులీనింది. అయితే తెల్ల డ్రెస్సులో ప్రియాంకను చూసిన వాళ్ళు తెల్లబోయినట్టు తెలుస్తోంది. ప్రియాంక బ్యూటీ ఓకే కానీ ఆమె వేసుకున్న గౌనే ఏం బాగాలేదన్న కామెంట్స్ వినవస్తున్నాయి. మరీ ముఖ్యంగా నెటిజన్లు ప్రియా బేబీ గౌన్ మీద సెటైర్లు వేశారు. అంతేకాదు చోప్రా వేసుకున్న గౌన్ డిజైన్ కాజు బర్ఫీలా ఉందని, నేల మీద పాలరాతి డిజైన్ లా ఉందని కామెంట్స్ చేశారు. అది కాకుండా ప్రియాంక రజనీగంధ పాన్ బహార్ యాడ్స్ లో నటించింది. దీన్ని గుర్తు చేస్తూ మాణిక్ చందర్ రజనీగంధ పాన్ బహార్ మసాలా ఇలాచీ అవార్డ్ ప్రియాంక గౌనుకే వస్తుందని ట్వీట్ చేశాడు నెటిజన్. కొందరైతే క్రియేటివిటీ ఓవర్ అయిందని అన్నారు. మరికొందరైతే వేసుకోవడానికి బట్టలే లేనట్టు చేటలు కప్పుకొని తిరగడమేమిటని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఏది ఏమైనా జలకన్య లాంటి డ్రెస్ తో అమ్మడు అందరి చూపు తన వైపు తిప్పేసుకుందని కొందరన్నారు. ప్రియాంకను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రెడిషన్ ని గౌరవించే వాళ్ళు మాత్రం ఏమిటి చేట భారతమని ఘాటైన విమర్శలే చేశారట. అయినా ఫ్యాషన్ అంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి కామెంట్స్ కామనే అంటోంది ప్రియా బేబీ.